హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూపా తర్వాత పంతులు గారితో పంతులు గారు ఒకరి పేరు మీద అర్చన చేయాలి అని అంటూ ఉంటే ఎవరి పేరు మీద అని పంతులు గారు అడుగుతారు. పేరు ఇంకా పెట్టలేదు పంతులు గారు అని రూప అంటుంది. సరే అమ్మ, మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి అని అనడంతో రూప ప్రదక్షిణలు చేయడానికి వస్తుంది. ఆ టైంలో ఒక జీవన్, దీపక్, విజయాంబిక వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసిన రూప చాటుగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. అప్పుడు విజయాంబిక అలా చూస్తే రూప కన్న కొడుకు బతికే ఉన్నాడన్న విషయం రూపకు తెలిసిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో రూప విజయాంబిక మాటలు దీపిక్ విని సరిగ్గా షాక్ అవుతూ గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకొని విజయాంబిక, నీ కొడుకు పుట్టగానే చెడిపోయాడు అంటూ నువ్వు చూసుకు తట్టుకోలేవి అంటూ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఉంటుంది. ఇక విజయాంబిక మాటల తర్వాత తన కన్న కొడుకు బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రూప షాక్ అవుతూ నా కన్న కొడుకు బతికే ఉన్నాడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మరి నిజం తెలుసుకున్న రూప ఏం చేయబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.